పోలవరం జిల్లా మారేడుమిల్లి మండల దేవరపల్లి గిరిజన ఆశ్రమ పాఠశాలలో అస్వస్థతకు గురైన విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిపై మంత్రి సత్యకుమార్ ఆరా తీశారు. అధికారులతో మాట్లాడి చికిత్స వివరాలు తెలుసుకున్నారు. వారి పరిస్థితి నిలకడగా ఉందని మంత్రికి అధికారులు తెలిపారు. సరిగా ఉడకని ఆహారం తిని 89 మంది విద్యార్థులు అస్వస్థతకు గురికాగా వారిని స్థానిక ఆసుపత్రులకు తరలించి చికిత్స అందించారు. ఇక్కడ 6 నుంచి 10వ తరగతి వరకు 277 మంది బాలురు చదువుతున్నారు. శనివారం ఉదయం వీరంతా శనగపిండి చట్నీతో ఇడ్లీలు తిన్నారు. 10 గంటల తర్వాత కడుపు నొప్పి, వాంతులతో సతమతమవడంతో 18 మందిని మారేడుమిల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి, మరో 71 మందిని రంపచోడవరం ఏరియా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం విద్యార్థులు కోలుకుంటున్నారని, ప్రమాదమేమీ లేదని వైద్యులు తెలిపారు. ఆహారం నాణ్యంగా లేకపోవడమే దీనికి కారణమని విద్యార్థులు వాపోయారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి, జిల్లా గిరిజన సంక్షేమాధికారి మారేడుమిల్లి ఎస్ఐ శ్రీనివాసరావు పాఠశాలకొచ్చి ఆహారం, తాగునీటి నమూనాలు సేకరించారు. వంటశాలలో అపరిశుభ్రత, ఆహార పదార్థాల్లో నాణ్యత లేకపోవడంతో డిప్యూటీ వార్డెన్పై ఆగ్రహం వ్యక్తం చేశారు.